తెలంగాణ రాష్ట్ర బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సీనియర్ అడ్వకేట్ నరేందర్ రెడ్డి గారు నాతో ఉన్నారు. గత 20 సంవత్సరాల నుండి పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలాలతో బయలుదేరి బీజేపీ పార్టీలో ఒక నమ్మకమైన నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఎవరిని అధ్యక్షునిగా పగ్గాలిస్తుంది, ఎవరికి పగ్గాలిస్తుందని అందరూ వెయిట్ చేస్తున్న సమయం అన్న ఇది. సో ఎట్లా ఉంది, ఎవరికి అందబోతా ఉన్నాయి? ఈటల రాజేందర, రఘునందన్ రావా, ధర్మపుర అరవింద, బండి సంజయ? మాకున్న సమాచారం మేరకు 100%. సో మీ పార్లమెంటు సభ్యుడు కాబట్టి ఆయన పేరు చెప్తున్నారా, లేకపోతే నిజంగా సీరియస్గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టేనా? ఆషామాషిగా పోటీకి రాలేడన్నా. వచ్చుడే సీఎం కూతురు కవిత మీద పోటీ చేసిండన్నా. ఏదైనా దురుసుగా ప్రవర్తిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి డ్యామేజ్ అవుతుంది అని ఇయ్యకపోతే పరిస్థితి ఏందన్నా? అన్నా మీరు అనేది దూకుడు ఏదైతే ఉందో, ఆయన పెద్ద క్రికెట్ ప్లేయర్ అన్నా. ఎప్పుడు హిట్టింగ్ ఇవ్వాలనో ఎప్పుడు డిఫెన్స్ చేయాలనో తెలిసినోడన్నా పాలిటిక్స్ లో కూడా. నన్ను గెలిపిస్తే 100 రోజుల పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పిండా లేదా? చెప్పిండు కదా. ఎప్పుడు తీసుకొచ్చిండన్నా? ఇంకొక 10 రోజులు అయితే మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అనగా గప్పుడు పసుపు బోర్డు తీసుకొచ్చిండు అంటే మళ్ళీ గెలవడానికి మాత్రమే దాన్ని వాడుకున్నారా లేదా? తన మీద తనకెంత నమ్మకం ఉంటే పసుపు బోర్డు రాసిచ్చిండన్న. ఒకసారి ఆలోచించారు మీరు. ఎందుకంటే అంతకు ముందు సీఎం కూతురు కవిత ఎంతో తిరిగింది పసుపు బోర్డు అని. ఆమెతోనే కాలే రూలింగ్ పార్టీ ఉన్నా కూడా. అంటే ఈ ప్రాంతంలో చెరుకు ఎక్కువ వాడుతుంది. సో వాళ్ళందరికీ ఆ ఫ్యాక్టరీ కనుక ఓపెన్ చేస్తే ఇలా విదేశ బాటలు పట్టాల్సిన దుస్థితి ఆ కుటుంబాలకు ఉండే కాదే. నాతోని ఓపెన్ చేసాడు కాదు, దీన్ని ఎట్లా ఓపెన్ చేస్తావు, నువ్వే ఓపెన్ చేయమని సీఎం రేవంత్ రెడ్డిని మా అరవింద్ అన్నకు లెటర్ ఇమ్మనుర్రి. నరేందర్ అన్న, సీఎం రేవంత్ రెడ్డి పేరు లేపంగానే ఇప్పటిదాకా స్మార్ట్ గా వచ్చిన వాయిస్ ఎందుకన్నా అంత గంభీరం, అంత కోపం వస్తుంది? ఇప్పటి వరకు ₹1 దేనికన్నా ఇచ్చిండా? ఓ రైతు బంధువులు పూర్తి ఇచ్చిండా? ఆ రైతు రుణమాఫీ చేసిండా? రైతులకు ఏం చేస్తుండ్రన్నా? బంధువుకి బాగాలేకపోతే ఒక హాస్పిటల్కి పోయినా, అప్పటికి ఆయన ఎంపీ కూడా కాలే. బిఫోర్ ఎంపీ ఎలక్షన్స్, ఫస్ట్ ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందు ఇది వచ్చి 2 lakhs బెడ్ మీద పెట్టిపోయాడు. పసిపిల్లలకే కాదన్నా, ఇంతవరకు నేను అనుకుంటా ఆల్ ఇండియాలో కూడా ఎక్కడ కూడా మా బీజేపీ లీడర్లు కూడా అరవింద్ అన్న లెక్క ఎక్కడ వేస్తలేరని నేను అనుకుంటా. నేను గర్వపడుతున్నా. ఫస్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు రైతులందరూ పూర్తిగా ధర్మపురి అరవింద్కు మద్దతు ఇచ్చినట్టుగా, మొన్న పోటీ చేసినప్పుడు రైతులే వ్యతిరేకించినట్టుగా కొన్ని వార్తలు అయితే వైరల్ అయినాయి. మీ క్వశ్చన్ రాంగ్ అన్నా. రైతులు బీజేపీ వెంటే ఉన్నారు. ఎందుకంటే రైతులు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా ప్రతి రైతుకు 6,6 వేల రూపాయలు వస్తున్నాయన్న. టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, చిన్నమాయిల్ అంజిరెడ్డి, ఇద్దరు బీజేపీ అభ్యర్థులు, ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు డబ్బులు వంచే కదా అన్న మొన్న ఎలక్షన్ గెలిచింది. మీరు మా పట్టభద్రులు దాంట్లో ఎక్కడైనా కూడా పైసలు పంచినట్టు నిరూపిస్తా అన్న. ఛాలెంజ్ చేస్తున్నాం మన ఓపెన్ గా ఛాలెంజ్. అప్కమింగ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసేది బీజేపీ అంటారా? సో ధర్మపురికి ధీటుగా ఈటల రాజేందర్ పనిచేస్తాడు అని నేను అంటున్నా. సో దానికి మీరేమంటారు? పార్లమెంట్ పరిధిలో 2 ఎమ్మెల్యేలు ఎవరు గెలిపించుకున్నారు? అన్ని చోట్ల ఓట్లు ఎట్లా తెప్పించగలిగిండ్రు? అన్ని కాన్స్టిట్యున్సీలలో ఎవరు కార్పొరేటర్లు గెలిపించారు? ఎవరు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు? మా అన్న మాట కటుగా ఉన్నా గానీ మనసు విన్నా అన్న. ఓకే, నరేందర్ అన్నకి ఇన్ని సంవత్సరాలు అవుతుంది పార్టీలో పనిచేయబట్టి, బీజేపీలో ఇప్పటి వరకు ఏ పదవి ఆశించలే. తెలంగాణ స్టేట్ బీజేపీ కౌన్సిల్ మెంబర్ ఉన్నారు. సో రాజకీయంగా అప్కమింగ్ ఏం కావాలనుకుంటున్నారు నరేందర్ రెడ్డి అన్న? భగవద్గీత సారాంశం ఒకటన్న, నిష్కామ కర్మ. ఫలితాన్ని ఆశించకుండా పనిచేసిన అన్న మీరు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ పరంగా కూడా చెప్తున్నా. బీజేపీకి అసలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారా అని తెలంగాణ రాష్ట్రంలో? టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు ఎవరన్నా ఉండిరా అన్న? బీజేపీకి ఇప్పుడు మా అరవింద్ అన్న రాకముందు ఇక్కడ ఆర్మూర్లో కానీ నిజామాబాద్ రూరల్లో కానీ గెలుస్తారని అనుకున్నామా? కాంగ్రెస్ పార్టీ బుద్ధి తక్కువదా అని? 100% బుద్ధి తక్కువదన్న. మెజారిటీ ప్రజలు ఉన్న మెజారిటీ వాళ్ళని కూడా గౌరవించిన పార్టీ అన్న. బీజేపీ పార్టీలో కొన్ని వేల సంఖ్యలో కార్యకర్తలను చేర్పించారు, కొత్తగా పార్టీలకు తీసుకొచ్చారు.
జిల్లా అధ్యక్షుడు ఎందుకు అడగలేకపోయారు అన్న మొన్న? నరేందర్ రెడ్డి అన్న చూడ్డానికి నవ్వుకుంటూ మాట్లాడతాడు, కానీ అగ్రెసివ్ అయితే మాత్రం చాలా డేంజర్ ఉంటుంది. అన్న మా కార్యకర్తల్ని ఎంపీ ఎలక్షన్ రోజు కూడా రౌడీ షీటర్లు అని చెప్పి తీసుకుపోతామంటే కూడా పోలీసు వారికి చెప్పినాం. సో నరేందర్ రెడ్డికి ఏం డ్రీమ్ లేదా అన్న, ఈ పలానా జడ్పీస్ అయితే బాగుండు, జడ్పీ చైర్పర్సన్ అయితే బాగుండు?